భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమిటిది లక్ష్మణ? రామ 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 అయ్యా అయ్యా, తమకి దుస్థితి ఎలా సంభవించింది? తమ ఈ పరిస్థితి కారణం? రామ వచ్చావా వచ్చావా రామ? నేను ప్రాణాలతో నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను సీత జాడ చెప్పడం కోసమే. సీత జాడ తమకు తెలుసా? ఎక్కడ నా సీత? వాడు సీతను తీసుకెళ్ళిపోయాడు. సీతను తీసుకెళ్ళాడా? మీరు నా సీతను చూశారా? నేను 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 శక్తిహీనుడయ్యాను. సీతను వాడి 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 బారి నుంచి రక్షించలేకపోయాను. ఎవరి బారి నుంచి రక్షించలేకపోయారు? ఆమెను తీసుకెళ్ళింది ఎవరు? ఆమెను పాపి రావణుడు ఆకాశ మార్గంలో విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశ మార్గాన? అవును. రావణుడా? అవును. రాక్షసరాజు రావణుడు ఆమెను అపహరించి తీసుకెళ్ళాడు. ఆమె పాపం నలుదిశలా సహాయం చేయమని ఆర్తనాదం చేసింది. నేను రావణుణ్ణి ఆపాలని ఎంతో ప్రయత్నించాను. వాడితో యుద్ధం కూడా చేశాను. అయితే వాడు తన చంద్రహాస ఖడ్గంతో నా రెక్కను నరికేశాడు. తర్వాత నేను నేల మీద పడిపోయాను. వాడు ఏ దిశలో వెళ్ళాడు? దక్షిణ దిశలో. దక్షిణ దిశలోనా? అతని స్థావర వివరాలు తెలుసా? నాకు తెలియదు. వాడెక్కడికి తీసుకెళ్ళాడు. సీత నా పుత్రి చాలా దుఃఖంలో ఉంది. రామా వత్స, శీఘ్రంగా ఆమెను ఈ ఆపద నుండి రక్షించి విముక్తి కలిగించు. తన భార్యని రక్షించడం ప్రతి భర్తకి ప్రథమ కర్తవ్యం అవుతుంది. రామా. అయ్యా, తమరు నిశ్చింతగా ఉండండి. ఏ వైపుగా ఆ పాపి వెళ్ళినా వాణ్ణి నా చేతుల నుంచి ఎవరూ రక్షించలేరు. భూమి, ఆకాశం, పాతాళంలో ఎక్కడ దాగి ఉన్నా సరే నేను వాడి జాడ కనిపెట్టి అక్కడే వాడికి చితి పేరుస్తాను. నా బాణాల నుంచి నిశ్చయంగా ఆ బ్రహ్మ కూడా వాణ్ణి రక్షించలేడు. నీ యొక్క సంకల్పం సఫలమవుతుంది రామా. నేను వెళ్ళాలి. నా మిత్రుడు దశరథుని దగ్గరకు నాకు ఆజ్ఞ. మహాత్మా, తమరు నా కోసం మీ ప్రాణాలు ధారపోశారు. ముల్లోకాలలో నేను మీకు రుణపడి ఉంటాను. తమరు పుత్రవధువులా సీతను రక్షించాలని చూశారు. నేను ఒక పుత్రుడిలా
రావణుడిపై ప్రతీకారం తీర్చుకుంటాను. నేను అదే కోరేది. తమరు నా ప్రార్థన మన్నించాలి. తమరు పరలోకంలో మహారాజా దశరథుల్ని కలిశాక పితృదేవులకు సీతాపహరణ వృత్తాంతం తెలియనీయకండి. మీకు మాట ఇస్తున్నాను. నేను వారి కుమారుడు రాముడనే అయితే ఆ రావణుడు తన కుటుంబంతో సహా పితాశ్రీ చరణాల వద్దకు చేరి ఈ కథను తానే వారికి తెలియజేయాలి. భగవంతుడు విజయం ప్రసాదిస్తాడు రామా. లక్ష్మణ, వీరుడి జటాయువులాగే శరణన్న వాణ్ణి రక్షించేవాడిలా ధర్మపరాయణ శూర వీరులు పశుపక్షాదులలో కూడా కనిపిస్తూ ఉంటారు. రణరంగంలో శత్రువుల్ని సాహసంతో ఎదిరించి పోరాడి చనిపోయాక ఏ పరమవీర ఉత్తమ గతులు లభిస్తాయో అవే వీరికి లభిస్తాయి. ఈయన ఉత్తమ లోకాలకు వెళ్తారు. మహారాజు దశరథుల వలె ఈయన మనకెంతో పూజనీయులు, పితృ సమానులు. కాబట్టి అడవిలో చితులు పోగు చేసి తీసుకురా. నేనొక పుత్రుని వలె ఈయన దహన సంస్కారాలు స్వయంగా పూర్తి చేస్తాను. తమ ఆజ్ఞాగ్రజ. అవిరళ భక్తితో వరాలు పొంది హరిధామం చేరేనే యదోచితంగా అనుష్ట కర్మలు రాముడు తానే స్వయముగా చేసే. కారణ జన్ముడు దీన దయాళుడు రాముని కృపకే అతడు పాత్రుడు. రాముని కృపకే అతడు పాత్రుడు. అతి బలశాలి ఆ జటాయువు యోగుల వలెనే సుగతిని పొందే. యోగుల వలెనే సుగతిని పొందే. హే మహాత్మా, తమకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుగాక. తమరు ధన్యుడు. సీత ఏమైనా ఆహారం తీసుకున్నదా? లేదు మహారాజా, ఆమె ఏమీ తాకనైనా తాగలేదు. కేవలం ఏడుస్తూనే ఉన్నది. ఆమె అంటున్నది, ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట.
చావాలనుకుంటున్నావని విన్నాను. ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకువెళ్లాలంటే ఆ యమదూతలు మాత్రమే కాదు, స్వయంగా యముడు కూడా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడికి రాలేడు. నువ్వు చావాలనుకుంటే ఈ లంకేశ్వరుడి ఆజ్ఞ ఉండాలి. సుందరి, నువ్వీ రావణుని శక్తులను ఇంతవరకు తెలుసుకోలేదు. ఏ శక్తుల్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ శక్తులు నీ పాపకర్మల కారణంగా కళంకితమై భ్రష్టు పట్టిపోతాయి. కేవలం ఆ శక్తులే కాదు, వరాల ద్వారా ఆ శక్తుల్ని నీకిచ్చిన బ్రహ్మశివులు కూడా నీ పాపకృత్యాల ద్వారా కళంకితులవుతారు. గుర్తుంచుకో, శక్తులు భ్రష్టమై వాటినిచ్చిన దేవతలు కళంకితులైతే ఆ శక్తులలో మహత్యం ఉండదు. శక్తి ఒక్కటే అయినా భ్రష్ట శక్తుల అపార సైన్యం కూడా దాని ముందు శక్తిహీనమవుతుంది. నువ్వింతవరకు దేవతలను మాత్రమే ఓడించావు. ఒక పవిత్ర నారి యొక్క ఘనతను, మహత్తర శక్తిని నువ్వు ఎదిరించి ఎరుగవు. అహంకార మూర్ఖ, పాప చింతనతో ఒక్కసారి నీ పాపహస్తాలతో నువ్వు నా శరీరాన్ని స్పర్శించావు. ఈ దోషమే చాలు నీ వినాశనానికి. పరాక్రముడు, ధర్మపరాయణుడు అయిన నా పతి విశిష్టమైన బాణాలు నిన్ను సమూలంగా నాశనం చేస్తాయి. తన సామ్రాజ్యం వెలివేసి చెట్టు పుట్టా పట్టి తిరుగుతున్న ఆ బికారి వనవాసి ఆశని వదులుకో. ఒక అమాయక బాలికల ఆ బికారి గురించి కలలు కనడం మానుకో. అవెన్నడూ నిజం కాబోవు. ఇప్పుడు కలలు కంటే ఈ లంకా సామ్రాజ్యం కాబోయే కలలు కను. అవి నిజం కావడానికి కేవలం నువ్వు అనుమతిస్తే చాలు. త్రిలోకాలలో ఎందరో సుందరాంగులు తమ హృదయాలలో ఇవే కలలు దాచుకుని ఉంటారు. ముఖ్యంగా నువ్వెంతో సౌభాగ్యవతివే సీత. స్వయంగా త్రిలోక విజేత రావణుడు నీ ఎదుట ప్రేమ భిక్షకై వేచియున్నాడు. ఏ రావణుడు ముల్లోకాలలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచలేదు. నీ చరణాల చెంత తలవంచుతున్నాడు. నువ్వు కేవలం సరే అంటే చాలు. నువ్వు అపార వైభవానికి, అసంఖ్యాక రాక్షస సేనకి, దేవతలకి, ఈ లంకలోని సిరి సంపదలకు, ఈ లంకాధీశుడు రావణుడి హృదయానికి సామ్రాజ్యమైపోతావు. వైభవం, శక్తి, సంపద వ్యామోహంలో స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని మరిచినట్లయితే అంతకంటే అధమురాలు ఈ ఇలలో ఉండదు. మా పతిదేవులు వనవాసి అయిన వీరులే ఈ త్రిలోకాల సంపద కంటే అతి విలువైన వారు. ఆ మహోత్తమ పురుష సింహం ముందు నువ్వు నీచమైన, తుచ్చమైన గుంటరక్కలా ఉన్నావు. ఒక అసహాయురాలైన అతివను బలవంతంగా తీసుకొచ్చావు. నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, నీకు జన్మనిచ్చిన మాతృమూర్తిని, నీ పూర్వజులందరినీ, నీ కులాన్ని, వంశాన్ని ధిక్కరిస్తున్నాను. మొదటిసారి కాదు, నిరంతరం ధిక్కరిస్తాను. అంత గర్వమా నీ పాతివ్రత్యం మీద? ఈ రోజు నీ గర్వాన్ని అణచివేస్తాం. నీ అపూర్వ సౌందర్యం మమ్ము కామబాణాలతో ఉద్రిక్తుణ్ణి చేస్తున్నది. అందుచేత నిశ్చల ప్రేమికుడిలా మేము నీ దగ్గర ప్రేమ భిక్ష కోరుతున్నాం. ఇప్పుడు నీవి గౌరవానికి తగిన దానవు కావు. లంకలో లంకాధిపతి కోరికను ఎవరైనా యథేచ్ఛగా పూర్తి చెయ్యకపోతే ఈ లంకాధిపతి స్వయంగా తన బలంతో తన కోరికను తీర్చుకోగలడు. నేడు మేము నీకు లంకాధిపతి సామ్రాజ్య అయ్యే సౌభాగ్యం తప్పక కలిగిస్తాం. లే, పరమా వెంట. ఆగక్కడ పాపాత్ముడా, దీన్ని దాటి వచ్చే సాహసం చేయకు. భలే, ఈ రావణుడి ప్రచండ ఆవేశాన్ని ఒక గడ్డిపోచతో ఆపాలని చూస్తున్నావా? ఈ గడ్డి పరకనే ఒక శస్త్రంగా మార్చి ఈ త్రిలోక విజేత రావణుడితో యుద్ధం చేస్తావా? సుందరి, కామదేవుడు పుష్ప బాణాలతో పురుషుల హృదయాలను ఛేదిస్తాడు. నువ్వు ఈ గడ్డి పరకతో రావణుణ్ణి వధిస్తావా? నువ్వంటున్నది నిజమే రావణ. ఇది గడ్డిపోచ కాదు, ఒక ధర్మపరాయణురాలైన స్త్రీ శీలం, సత్యమని అగ్ని బాణం. ఈ సీత సతీత్వపు అభేద్యమైన గోడ ఇది. ఒక సతికి, ఒక పురుషుడికి మధ్య గడ్డిపోచ కూడా గోడ అడ్డుగా నిలుస్తుంది. నేను మనో, వాక్కాయ, కర్మలతో నా భర్తను అనితరంగా ప్రేమిస్తూ ఉంటే, పో నారీ ధర్మ పరిపూర్ణ రూపమైన దేవి మాతా అనసూయ, ఈ గడ్డిపోచను దాటిన క్షణమే ఈ పాపాత్ముడు భస్మమైపోవాలి. ఎంత అందంగా ఉంది నాటకం. సీత,
నాతో దోబూచులాడుతున్నావా? నీ అంతటా నువ్వే మా వెంటరా, లేదా నీ జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త రావణ, నల్లకోబర్ని శాపం గుర్తుంచుకో. నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు. మేము నిన్ను శపిస్తున్నాం. కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల 60 వ్రక్కలవుతుంది. సీత, మేము నిన్నింతగా ప్రేమిస్తున్నాం. అందుచేత నీ మీద చెయ్యి వేయలేదు. అంతేకాదు, ఈ లంకకు సామ్రాజ్ఞి కావలసిన దానవు. నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము. నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు. మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం. 1 వత్సరం గడువిస్తున్నాం. స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చేయి. లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్కలుగా నరికేస్తారు. మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి. ఎవరైనా పురుషుడు గాని స్త్రీ కాని మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు. ఆమెకు ముత్యాలు, మాణిక్యాలు, బంగారం, వస్త్రాల వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి. మీ అందరికీ మా ఆజ్ఞ ఇది. సీత మీ అందరికీ కాబోయే మహారాణి. అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు విదేహ రాకుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేం మీ ప్రాణాలు తీస్తాం. మీరు ఆమె అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి. భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో కానీ సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహూకరిస్తాం. చిత్తం మహారాజా. ఓసి వనవాసిని, నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు, రసికుడు, వైభవవంతుడునా? చెప్పవే, మా లంక ప్రభువులో ఏం లోపం ఉందో చెప్పు మాకు. నీకు తెలుసా, లోక పరలోకాల్లో యక్షులు, నాగులు, మానవ స్త్రీలు, అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు. అడ్డు చెప్పకు, లంకాధిపతి మాట పాటించు. గుర్తు పెట్టుకో, మేము రాక్షసులం. ఎర్రగా బుర్రగా ఉన్న నీ ఈ చర్మాన్ని మేము నల్లగా కమిలిపోయేలా చేస్తాం. అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం. అర్థమైందా? ఓసే కాత్యాయని, కజళి, కాలముఖి, ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు. మీరంతా వెళ్ళి విశ్రమించండి. నేను నచ్చ చెబుతాను ఈ అభాగ్యురాలికి. వెళ్ళండి, అంతా వెళ్ళండి. దేవి సీత, నువ్వు సతీ శిరోమణివమ్మా. నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను. ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు. నీ సేవకురాలిననుకో. నువ్వు ఏమంటున్నావు? నన్ను మోసగించాలని చూస్తున్నావా? లేక నువ్వీ జాతి దానవు కావా? రాక్షస కులమే నాది. మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది. స్త్రీ సులభదయ, మమత ఉంటాయి. ఇప్పుడు నేననేది అర్థం చేసుకో. కాస్త తిను తల్లి. నాకు ఆహారం వద్దు. నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు? ఏ అవస్థలతో నేను బ్రతికి లాభం ఏమిటి?
దీనికంటే మరణం ఉత్తమం. చూడు, ఆలోచించు. దీని అర్థం ఏమిటి? నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా? నువ్వనేదేమిటి త్రిజట? త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు. నేను మాత్రమే కాదు, సర్వజగతి విశ్వసించే వ్యక్తి. నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు? నిన్నిలా అన్యాయంగా అపహరించి తెచ్చిన దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా? కాస్త ఆలోచించు. శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుణ్ణి చేస్తే ఎవరికోసం, ఎవరి ఆశతోనమ్మా? ఆయన లక్ష్యం ఒక్కటే కదా, తన ప్రియసతి సీతను మళ్లీ పొందాలనేగా. నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా? నువ్వు పతివ్రతా స్త్రీధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా? ఇకిప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి. అందుకైనా నువ్వు కాస్త తినాలి. ఈ రాజభోగాలు అనుభవించలేను. ఈ పాప ప్రదేశంలో ఆహారం ఆరగించలేను. నా పతి కేవలం కందమూలాలే భుజిస్తారు. ఇప్పుడు నువ్వు స్త్రీధర్మానికి అనుకూలంగా ఉన్నావు. నేను నీకోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను. ఎక్కడి నుండి? లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు, విభీషణుడు వంటి నీతిపరులు. నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రి. మాతా? అవును పుత్రి, నాకు సంతానం లేదు. నీ వంటి ఆదర్శపుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను. మాతా? పుత్రి, భైరవి, ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా. సీతక? ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా? అవును భైరవి, పాపం ఆమె వచ్చినప్పటినుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది. ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి. ఆమె ఒక మహాసామ్రాజ్యానికి రాణి. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా. అయితే మహారాణి గారు, ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది? మహారాజు గారు ఆమెపై మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవిత అవుతుందని. ఆమె సవతి అవుతుందా లేదా అన్న చింత నాకస్సలు లేదు. ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది, ఒక స్త్రీ కదా. అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది. ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి. మరి మహారాణి గారు? అధిక తర్కం అనవసరం భైరవి. వెళ్ళు, ఆమెకి ఈ వస్త్రములు నా తరపున బహుకరించు. ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చెయ్యి. ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు. వెళ్ళు. దేవి సీత, నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహూకరించవచ్చాను. వీటిని ధరించండి. ఆమె ఇంకా ఏం చెప్పారంటే, ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు. వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు. ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు. కాని ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళం. మాకు వీటి ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదా? తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి. లేదు, ఇవి మాత అనసూయాదేవి ఇచ్చిన దివ్య వస్త్రాలు. ఇవి ఎప్పటికీ మలినం కావు. ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీధర్మానికి అనుకూలం కాదు. ధన్యులమ్మా మీరు. మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి. వారికి కీడు కలగడం మాకిష్టం లేదు. వారి హితవు కోరి అంటున్నావు. ఆమె తన భర్తకు నచ్చచెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమను. అప్పుడు దయామయులైన రఘువీరులు ఆయన క్షమిస్తారు. లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది.
ధన్యురాలు ఆర్యతనయ. ఆమె మాట విన్న పిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి. ఇలాంటి నిష్టగల పతివ్రత మీద చెయ్యి వేసి మహారాజు ఘోర పాపం చేశారు. ఆయనకి నేనెలా నచ్చ చెప్పగలను? ఒక స్త్రీ మీద అత్యాచారం చేయడం వల్ల పరిణామం ఒక్కటే జరుగుతుంది, సమూల నాశనం. ఓ కైలాసనాథ, నా భర్తను రక్షించు దేవా, ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు. మహారాజులకు జయము. మహారాజులు ఏం చేస్తున్నారు? నాథా, తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను. అడుగు. రావణుని మహారాణికి లోటన్నది ఏమీ ఉండదు. అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది? అడుగు. ఏం కావాలి మండోదరి? సీత. సీత? మాకు అర్థం కావడం లేదు. నాథా, సీత లంకకి అమంగళ రూపంలో ఉంది. తమ కీర్తికి కళంకం. ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు. ఇప్పటికీ సమయం మించలేదు. ఆమెను రాముని వద్దకు పంపించి వెయ్యండి. లేకుంటే 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 ఏమవుతుంది? మాట్లాడవే. దేవి, వీరపురుషులు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు. వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరినంటారు? మృత్యువు కూడా భయపడిన వాణ్ణి. నీకు మా యశస్సు గురించి, కీర్తి గురించి నిజంగా చింత ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు. మాకు కేవలం అపకీర్తిని, అపనిందను తెచ్చే పని ఇది. రావణుని భార్య, పరమవీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభించదు. లక్ష్మణ, ఇటు చూడు. లక్ష్మణ, ఇవి చూడు. ఇవి సీత గాజులు. ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి. మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఆ నీచుడితో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది. అందుకే ఈ ఆభరణాలు చెల్లా చెదరయ్యాయి. అవును అగ్రజ, ఇది సరైన మార్గమే. పద, ఇటే వెళ్దాం.